అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మావోయిస్టు పార్టీ కొమరం భీం మంచిర్యాల జిల్లా డివిజన్ కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. ఆ లేఖ సారాంశం ఒకసారి చూద్దాం. 20వ తేదీ ఇంద్రవెల్లి అమరులకు 44వ సంస్మరణ దినోత్సవాన్ని విజయోత్సవంతో నిర్వహించండి, ఆపరేషన్ కగార్ను ఖండించండి అంటూ లేఖ విడుదల చేసిన పరిస్థితి. ఇటు పూర్తి సారాంశం, దున్నేవాడిదే భూమి కోసం అప్పుడు ఇంద్రవెల్లి పోరాటం జరిగింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, అదేవిధంగా వడ్డీ సుంకాలను ఎత్తివేయాలంటూ ఇలాంటి పలు ప్రధాన అంశాలపై ఉద్యమం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అంశంలో ఏప్రిల్ 20, 1961 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో అప్పుడు ఆదివాసీ రైతులు తండోపతండాలుగా తరలి వెళ్ళారు. దానికి ఇప్పటికీ 44 సంవత్సరాలు పూర్తయింది. అయితే దానికి గాను విజయోత్సవంగా సమరోత్సవంగా 44 సంవత్సరాల వారోత్సవాలు చేసుకోవాలని ఈ లేఖ సారాంశంలో ఉంది. ఈ లేఖ సారాంశంలో ప్రధాన అంశాలు కొంత చెప్పే ప్రయత్నం చేశారు. దీంట్లో 170 చట్టం కావచ్చు, పీసా చట్టం కావచ్చు, అదేవిధంగా అడవిపై హక్కు కావచ్చు, ఇట్లా జల్ జంగల్ జమీన్పై ప్రధానంగా హక్కు కల్పించాలని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ప్రధాన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆదివాసులను అడవి నుండి దూరం చేసే కుట్ర జరుగుతుంది, వెంటనే ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఈ లేఖలో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ లేఖలో కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. షెడ్యూల్ 3 ఏదైతుందో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతోపాటు మరో కొన్ని విషయాలు, 44 సంవత్సరాల ఇంద్రవెల్లి పోరాటాన్ని స్మరిస్తూ దీనికి సంబంధించి ఆదివాసీ హక్కుల కోసం ఆదివాసీ నేతలందరూతో పాటు ఆదివాసీ ప్రజలు పోరాటం చేయాలని చెప్పిన పరిస్థితి. పోలీసులు ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపివేయాలని చెప్పిన పరిస్థితి. దీంట్లో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీస్తూ ఆదివాసీ గ్రామాల్లో హిందుత్వ శక్తులు నిర్వహిస్తున్న రామాలయాలను మందిరాలను వెంటనే నిలిపివేయాలని చెప్పిన పరిస్థితి. ఆదివాసులపై జరుగుతున్న కగార్ దాడులను వ్యతిరేకించాలని ఈ లేఖలో చెప్పారు. ఇది కొమరం భీం మరియు మంచిర్యాలలో డివిజన్ కమిటీ సిపిఐ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో ప్రధాన అంశాలు కొంత చెప్పే ప్రయత్నం కూడా మీకు చేస్తాను. అయితే దీంట్లో అడవిని విధ్వంసం చేస్తూ పర్యావరణాన్ని ఓపెన్ కాస్ట్ల పేరుతో బొగ్గు గనులను పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తున్నారు, వెంటనే అది నిలిపివేయాలని చెబుతున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ను వెంటనే ఎత్తివేయాలని చెబుతున్నారు. అయితే టైగర్ జోన్ అంశంలో పలుసార్లు ఇప్పటికే పార్టీ లేఖ విడుదల చేసిన పరిస్థితి. మావోయిస్టు పార్టీ కూడా వాస్తవికాలు చెప్పే ప్రయత్నం జరిగింది. ఇప్పటికే హైవేలో 10 దాటితే ఎవరిని కూడా కనీసం రాకపోకలు ఆపేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. దీనికి ఇదే కాకుండా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను తీస్తూ ఆదివాసీ గ్రామాల్లో హిందుత్వ శక్తులు నిర్వహిస్తున్న మందిరాలను వెంటనే నిలిపివేయాలని చెప్పారు. దీంట్లో ఆపరేషన్ కగార్ దాడిని అంతిమ యుద్ధంగా తిప్పికొట్టండి అని జల్ జంగల్ జమీన్ అధికారం దక్కే వరకు ఇంద్రవెల్లి అమరుల స్ఫూర్తితో పోరాడుతూ దోపిడీ పాలక వర్గాలపై ప్రభుత్వాన్ని కూల్చి దోపిడీ లేని నూతన సమాజాన్ని నిర్మించండి అని ఈ లేఖలో చెప్పే ప్రయత్నం. భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి అంటూ చెప్తూ ఇటు నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలంటూ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లా డివిజన్ కమిటీ సిపిఐ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. లేఖ విడుదల చేస్తూ ఇంద్రవెల్లి స్ఫూర్తిని ఇంకా కొనసాగించాలని చెప్పే ప్రయత్నం ఈ లేఖలో జరిగింది. అయితే ఈ లేఖ నిజమా కాదా అన్నది పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఇంద్రవెల్లి స్తూపం వద్ద ఇప్పటికే గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వాలు కావచ్చు చేస్తున్న వాగ్దానాలను వెంటనే అమలుపరిచే ప్రయత్నంలో అటు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇంకా లేఖల్లో వాస్తవికాలు ప్రస్తావించే ప్రయత్నం జరిగింది. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పటి ఇంద్రవెల్లి సభకు సంబంధించిన అనుమతులు రద్దు చేసింది. ఆ అనుమతులు రద్దు చేయడంతో ప్రజలు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించారు. ఆ రోడ్డుపై బైఠాయించిన అంశం కాస్త ఉధృతంగా మారింది, రైతాంగ పోరాటంగా మారిందని చెప్పే ప్రయత్నం అయితే దాంట్లో జరిగిందని
చెప్పే ప్రయత్నం జరిగింది. ఏది ఏమైనప్పటికీ లేఖ జిల్లాలో సంచలనంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.